బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ అంచనాల నడుమ రిలీజ్ అయిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ల కాంబినేషన్ లో వచ్చిన గేమ్ చేంజర్ మొదటి రోజు టాక్ మిక్స్డ్ గా ఉన్నప్పటికీ కూడా ఓపెనింగ్స్ పరంగా అన్ని చోట్ల సాలిడ్ స్టార్ట్ ని సొంతం చేసుకుంది. అది మరీ రికార్డు బ్రేకింగ్ లెవెల్లో, అలాగే రీసెంట్ పాన్ ఇండియా మూవీస్ రేంజ్ లో లేకపోయినా కూడా ఉన్నంతలో ఎప్పటి నుండో డిలే అవుతూ లేట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యి మిక్స్డ్ టాక్ ను తెచ్చుకున్న తొలి రోజు మంచి రచ్చే చేసిందని చెప్పాలి. ఇప్పుడు రిలీజ్ కి ముందు రోజు వరకే ఓవరాల్ గా ఇండియాలో 40 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను, ఓవర్సీస్ లో 10 కోట్ల మేర గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా మొదటి రోజు ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి తెలుగు రాష్ట్రాల్లో 62 కోట్ల నుండి 65 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్కును అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్లైన్ లెక్కలు బాగుంటే ఈ లెక్క ఇంకా పెరిగే ఛాన్సెస్ ఎంతైనా ఉన్నాయి. ఇక హిందీలో ట్రెండ్ బాగానే జోరు చూపిస్తూ డబుల్ డిజిట్ మార్కును అవలీలగా క్రాస్ చేసే అవకాశం ఉండగా, మాస్ సెంటర్స్ లో ఆఫ్లైన్ లెక్కలు బాగుంటే ఈ లెక్క ఇంకాస్త పెరిగే ఛాన్సెస్ ఉంది. ఇక కర్ణాటక, తమిళ అలాగే కేరళ కలుపుకొని 8 నుండి 10 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ అందుకునే అవకాశం ఉండగా, ఓవరాల్ గా ఇండియాలోనే సినిమా మొదటి రోజు 82 కోట్ల నుండి 85 కోట్ల మధ్యలో గ్రాస్ మార్క్ అందుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఓవర్సీస్ లో 2.5 మిలియన్ మార్కు అటు ఇటుగా కలెక్షన్లు దక్కించుకునే ఛాన్సెస్ ఉండటంతో తొలి రోజు వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర 105 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ మార్క్ ను సినిమా అందుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఫైనల్ ఆఫ్లైన్ లెక్కలు బాగుంటే ఈ లెక్క ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా ఉంది. కానీ సినిమా కాంబినేషన్ మీద ఉన్న హైప్, అలాగే బడ్జెట్, బిజినెస్ దృష్ట్యా చూసుకుంటే ఇంకా ఎక్కువ ఓపెనింగ్స్ ని సినిమా సాధించి ఉండాల్సింది. కానీ అలా జరగలేదు. కానీ సంక్రాంతి లాంగ్ వీకెండ్ అలాగే ఇతర సినిమాల నుండి పోటీ ఉన్నప్పటికీ సంక్రాంతికి 3 సినిమాలు కూడా మంచి వసూళ్లను సాధించే ఛాన్సెస్ ఉన్న నేపథ్యంలో గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతి లాంగ్ ఎక్స్టెండెడ్ వీకెండ్ లో మంచి జోరును చూపెడితే బిజినెస్ కి చాలా వరకు న్యాయం చేసే అవకాశం ఉంటుంది. ఇక ఫస్ట్ డే అఫీషియల్ కలెక్షన్ లెక్కలు ఇదే రేంజ్ లో ఉంటాయా, లేక ఇంతకన్నా మించిన జోరును చూపించగలుగుతాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.